మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయిన సందర్భంగా క్యాంపు నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయం వద్దకు మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్స్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో అవిశ్వాసాన్ని వీగిపోయేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానన్నారు. నా యొక్క చైర్మన్ పదవి పోవాలని చెప్పేసి వాళ్ళు అవిశ్వాసం పెట్టడం జరిగింది. కానీ 12వ తారీఖున మాకు ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి డేటు 12వ తారీఖున వచ్చిన డేట్కి నాకు దానికి సహకరించి గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా మా గౌరవ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో 11 మంది, సూరం సంగీత గారు, అదేవిధంగా మన విజయ్ తిరుమల గారు కానివ్వండి, పతిపాక రేణుక గారు, కేంశెట్టి సత్తక్క గారు, బండి ప్రభాకర్ అన్న గారు, రాముల నాయక్ గారు, కొమ్ముల సురేష్ అన్న గారు, అదేవిధంగా నీలి కృష్ణన్న గారు, గుజ్జరవి గారు, మాటూరు మది గారు అందరి సహకారంతో ఈరోజు నేను అవిశ్వాసాన్ని నెగ్గి మరలా నేను ఏదైతే నా చైర్మన్ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇదంతా కేవలం మా గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా క్యాంప్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మా చిప్ప మనోహర్ అన్న గారు కూడా చాలా సహకారం అందించడం జరిగింది. క్యాంపుకి మాతో వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరి సహకారం కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే నేను పోయిన నెల 7వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అప్పుడు మన ఎమ్మెల్యే గారు నన్ను చాలా సంతోషంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఎవరైతే కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో మన బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో